పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాము. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయపడుతూ వచ్చిన విధానము కొరకే మీకు స్తోత్రములు. దయగల తండ్రి, మా మధ్యలో ఉంచబడిన ప్రభు బలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ఆరాధనలో భాగముగా ప్రభు బలను సమీపించక మునుపు మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడుతురమ్మని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను ఆయన మీ సన్నిధిని నిలిచి పరిచర్య చేయటకు ఏమాత్రం అర్హత లేనివాడును. మీరు నన్ను కరుణించి మీ కలవరి సిలువ రక్తము చేత కడిగి పవిత్రపరచండి. మీ సిలువ చాటును మరుగుపరుచుకునండి. మీ ఆత్మపూర్ణిగా చేయండి. మీరు అభిషేకించి వాడుకునండి. ఇదిగో ఈ నోట నా మాటలు ఉంచి ఉన్నానని మీరు సెలవిచ్చిన మాటను అయ్యా మీరు నా పక్షంగా నెరవేర్చండి. నీవు పలకరుసిన దాన్ని నీకు బోధించేదనని మీరు సెలవిచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. దేవా, మీ పరలోకపు సింహాసనం నుండి మీ స్వరాన్ని మాకు వినిపించండి. అయా వాక్యం యొక్క వెలుగులో మాలో ఉన్న లోపాలు మేము గ్రహించి అయా తండ్రి మేము సరి చేసుకోవడానికి అలాగే యోగ్యంగా బలలో పాలు పంపులు పొందడానికి సహాయం చేయండి. మీ వాక్యం ద్వారా మేము ఎంతో ఆదరించబట్టకు, ధైర్యపరచబట్టకు, బలపరచబట్టుకు, క్షేమాభివృద్ధి పొందుటకు మీరే కృపణ దయచేయండి. ఈ ఆవరణం అంతటిని పరిశుద్ధపరచండి. ప్రతి ఆటంకాన్ని తొలగించండి. నీకు విరోధంగా రూపింపండి ఆయుధం వర్ధలదని వాక్యం రాయబడిన మాట ప్రకారము శత్రుకరాలన్నింటినీ మీరు లయపరచండి. అన్ని విషయాలు మీ యొక్క నామానికి మీరు మహిమ తెచ్చుకునండి. అందరినీ మీ స్వాధీనములో ఉంచుకున్నామని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము మొదటి నుండి 5 వచనాలు మనం అందరం కలిసి చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము మొదటి నుండి 5 వచనాలు. అప్పుడు సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లా నేను ఆలకించుడి, మీరు నాతో చెప్పిన మాటను అంగీకరించి మీ మీద ఒకరిని రాజుగా నియమించి ఉన్నాను. రాజు మీ కార్యములను జరిగించును. నేను తల నెరసిన ముసలివాడను, నా కుమారులు మీ మధ్య ఉన్నారు. బాల్యము నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగించుచూ వచ్చి తిని, ఇదిగో నేనున్నాను. నేను ఎవని ఎద్దునైనా తీసుకొంటినా, ఎవని గార్ధమునైనా పట్టుకొంటినా, ఎవనికైనా అన్యాయం చేసి తినా, ఎవరినైనా బాధ పెట్టి తినా, న్యాయం నాకు అగపడకుండా ఎవని యొద్దనైనా లంచం పుచ్చుకొంటినా, అలాగూ చేసిన యెడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వారి ఎదుటను వాడు నా మీద సాక్ష్యం పలకవలెను. అప్పుడు నేను మీ ఎదుట దాన్ని మరలా నిత్తునా. నేను నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధనైనను చేయలేదు, ఏ మనుషుని యొద్ద గాని నీవు దేన్నైనను తీసుకొనలేదని వారు చెప్పగా, అతడు అట్టిది నా యొద్ద ఏదియు మీకు దొరకదని యెహోవాయును ఆయన అభిషేకము చేయించిన వాడును ఈ దినమున మీ మీద సాక్షులై ఉన్నారు అని చెప్పినప్పుడు సాక్షులే అని వారు ఉత్తరం ఇచ్చిరి. మనం చదువుకుంటూ వచ్చిన ఈ వచనాల్లో నేటి వరకు అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. మనము ఆరాధన వర్తమానంలో 3 మాటలను మనం చూస్తూ వచ్చాము. నేటి వరకు, ఇంతవరకు, మరణం వరకు. ఈ 3 మాటలు రాయబడిన సందర్భాల్లో దేవుడు ఎలాంటి దేవుడుగా ఉన్నాడో మనము 3 విషయాలను చూస్తూ వచ్చాం. మరి ఈ సమయంలో ఈ బల్ల వర్తమానంలో కూడా మరి 3 మాటలను మనం చూద్దాం.
ఈ 3 మాటలు కూడా ఏంది అంటే నేటి వరకు, ఇంతవరకు, మరణం వరకు. ఈ 3 మాటలను గురించి ఈ సమయంలో మనము చూద్దాం. అయితే ఆరాధన వర్తమానములో మరి ఈ మాటలు చూసాం. ఆరాధన వర్తమానంలో దేవుడు ఎలాంటి వాడో మనం చూస్తూ వచ్చాం. మరి ఇప్పుడు ఇవే మాటలు చూస్తున్నాం. అయితే ఆరాధన వర్తమానంలో మరి చూసినటువంటి సందర్భాలు కాకుండా వేరే సందర్భాలు మనం చూస్తాము. మరి ఈ 3 సందర్భాల్లో దేవుని ప్రజలు ఎలాంటి అనుభవాలను కలిగి ఉన్నారో మనం చూద్దాం. ఆరాధన వర్తమానంలో దేవుడు ఎలాంటి వాడో మనం చూస్తూ వచ్చాం. మరి ఈ సమయంలో ఈ 3 సందర్భాల్లో దేవుని ప్రజలు ఎలాంటి అనుభవాలను కలిగి ఉన్నారో మనం చూద్దాం. మొదటి మాట నేటి వరకు. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనములో ఆ మాటను మనము చూస్తూ ఉంటున్నాం. ఈ సందర్భం ఏంటి అంటే సమూయేలు ఇశ్రాయేల్ అందరినీ సమకూర్చి వారందరితో చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే నేను తల నెరసిన ముసలివాడను, నా కుమారులు మీ మధ్య ఉన్నారు. బాల్యము నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగించుచూ వచ్చి తిని అని చెప్తూ ఉంటున్నాడు. చూడండి, బాల్యము నాటి నుండి నేటి వరకు అంటే అప్పటికి ఆ వ్యక్తి ముసలివాడైపోయాడు. బాల్యము నుండి ముసలివాడయ్యేంత వరకు, బాల్యము నుండి ముసలివాడయ్యేంత వరకు ఇశ్రాయేలీల కార్యాలను జరిగిస్తూ వచ్చాడు. అంటే వారికి న్యాయాధిపతిగా తాను ఉంటా వచ్చాడు. ఇక్కడ అంటున్నాడు, బాల్యము నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగిస్తా వచ్చాను. నేను ఎవరి ఎద్దునైనా తీసుకున్నానా, ఎవరి గాడిదనైనా పట్టుకున్నానా, ఎవరికైనా అన్యాయం చేశానా, ఎవరినైనా బాధ పెట్టానా, ఎవరి దగ్గరైనా లంచం పుచ్చుకున్నానా చెప్పండి అని చెప్పి వాళ్ళని అడుగుతున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అయ్యా మాలో నీవు ఎవరికి అన్యాయం చేయలేదు, మాలో ఎవరిని నీవు బాధ పెట్టలేదు, మా దగ్గర నీవేమాత్రం కూడా లంచం పుచ్చుకోలేదు అని సమూయేలును గురించి వాళ్ళు చెప్తా ఉంటున్నారు. గమనించండి, ఇక్కడ బాల్యము నాటి నుండి నేటి వరకు సమూయేలు ఇశ్రాయేలు కార్యాలను జరిగిస్తా వచ్చాడు. అతన్ని గురించి ప్రజలు మంచి సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. బాల్యము నుండి నేటి వరకు అనే మాట ఇక్కడ రాయబడింది. బాల్యము నుండి ముసలివాడయ్యేంత వరకు కూడా సమూయేలు ఎలాంటి వాడుగా ఉన్నాడు అంటే మంచి సాక్ష్యము కలిగిన వాడుగా ఉన్నాడు. నేటి వరకు అనే మాట ఇక్కడ రాయబడింది. మరి ఇక్కడ సమూయేలు అనే వ్యక్తి మంచి సాక్ష్యము కలిగిన వాడుగా ఉన్నట్లు మనము చూస్తూ ఉంటున్నాం. మన జీవితంలో కూడా ప్రభు ప్రజలంగా మంచి సాక్ష్యమును కలిగి జీవించాలి. మన సాక్ష్యము ఏ రీతిగా ఉంది ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. బాల్యము నుండి నేటి వరకు అంటే ముసలివాడయ్యేంత వరకు సమూయేలు మంచి సాక్ష్యము కలిగిన వాడుగా ఉన్నాడు. ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరిని బాధ పెట్టలేదు, ఎవరి దగ్గర లంచం పుచ్చుకోలేదు. ఎంతో మంచి సాక్ష్యం ఉంది తనకి. మన జీవితంలో కూడా మరి ఈ సందర్భం ద్వారా మనము మంచి సాక్ష్యము కలిగి జీవించాలని హెచ్చరిక చేయబడుతూ ఉంటున్నాం. మన సాక్ష్యం ఎలాగుంది?
పరిశుద్ధ గ్రంథములో మనము గమనించినట్లయితే కొంతమంది వారిని గూర్చి వారు సాక్ష్యం చెప్పుకుంటా వచ్చారు. అలాగే కొంతమందిని గురించి వేరే వారు సాక్ష్యం ఇస్తా వచ్చారు. అలాగే కొంతమందిని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండము 42వ అధ్యాయము 18వ వచనం. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడువాడను, మీరు బ్రతుకున్నట్లు దీనిని చేయుడి. ఇక్కడ యోసేపు తనను గురించి తాను సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఏమని? నేను దేవునికి భయపడువాడను అని తన్ను గురించి తాను చెప్పుకుంటా ఉన్నాడు. తన్ను గురించి తాను సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. నేను దేవునికి భయపడేవాడను అని. యోసేపు తన్ను గురించి తాను చెప్తున్న ఈ సాక్ష్యము, తన్ను గురించి తాను చెప్పుకుంటున్న ఈ మాటలు నిజమా అబద్ధమా? ఏమా? నేను దేవునికి భయపడువాడను అని తనను గురించి తాను సాక్ష్యం చెప్తున్నాడు. తాను చెప్తున్న ఈ సాక్ష్యము నిజమైన సాక్ష్యమా అబద్ధమా? నిజమే. దేవునికి యోసేపు భయపడేవాడుగానే ఉన్నాడు. ఎలా మనం చెప్పొచ్చు అంటే, వాక్యములో మనం గమనించవచ్చు, పోతిఫరు భార్య యోసేపును శోధిస్తా వచ్చింది. తనతో శయనించమని ఎంతో యోసేపుతో మాట్లాడుతూ వచ్చింది. ఒకసారి అయితే యోసేపు తన పని మీద లోపలికి వెళ్ళాడు ఇంట్లోనికి. అప్పుడు ఎవరు లేరు అక్కడ. అప్పుడు ఆ పోతిఫరు భార్య యోసేపును పట్టుకుని తనతో శయనించమని చెప్పి అతన్ని ఎంతో శోధిస్తా వచ్చింది. అప్పుడు యోసేపు ఏం చేశాడంటే తన వస్త్రాన్ని అక్కడ వదిలిపెట్టేసి ఆమె దగ్గర పారిపోయిన వాడుగా ఉన్నాడు. చూడండి, ఇక్కడ యోసేపు ఆమెతో పాపం చేస్తే ఎవరికి తెలియదు. ఎందుకంటే ఎవరు అక్కడ లేరు, ఎవరు చూడరు. మరి ఎవరికి తెలియదు కదా, పాపం చేయొచ్చుగా. ఎందుకు తాను పారిపోయాడంటే, మనుషులు ఎవరు చూడకపోయినా దేవుడు నన్ను చూస్తున్నాడనే భయం తనలో ఉంది. ఏ భయం ఉంది? మనుషులు ఎవరు చూడకపోయినా, మనుషులు ఎవరికి కనబడకపోయినా దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను గమనిస్తున్నాడని భయం ఉంది కనుక తాను తన వస్త్రాన్ని ఆమె దగ్గర వదిలిపెట్టేసి పారిపోతా వచ్చాడు. పాపము చేయలేదు. యోసేపులో దేవుని భయం ఉంది అని ఈ సందర్భం మనకు తెలియజేస్తా ఉంది. దేవుని భయం కలిగిన వాడుగా తానున్నాడు. కాబట్టి ఇప్పుడు నేను దేవునికి భయపడువాడను అని తనను గురించి తాను సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ఈ మాట, ఈ సాక్ష్యం అనేది సత్యము అని మనకు తెలియజేయబడతా ఉంది. వీళ్ళ మన జీవితంలో కూడా ఇలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. ఏ సాక్ష్యము? నేను దేవునికి భయపడేవాడను అనే సాక్ష్యము మనము కలిగి జీవించాలి. యోసేపు జీవితంలో దేవునికి భయపడేవాడుగా ఉన్నాడు. అయ్యా చిన్న అది ఇటు పెట్టు, అది కింద పడిందంటే మా తల మీద పడుతుంది, గబుక్కుని దొల్లుతుంది. ఇటు పెట్టు, ఎందుకంటే పైన పెట్టకూడదు. అది పగిలిద్దే, తర్వాత మన తల మీద పడిందంటే మనకి ఇబ్బంది. గమనించండి, యోసేపు జీవితంలో దేవునికి నేను భయపడువాడనని చెప్పి తన గురించి సాక్ష్యం ఇస్తా వచ్చాడు. తాను ఇస్తూ వచ్చిన ఈ సాక్ష్యము వాస్తవమైనది. పిల్లలు మన జీవితంలో ఇలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. దేవునికి భయపడేవారము అనే సాక్ష్యము మనము కలిగి ఉండాలి. యోసేపు జీవితంలో మనుషులు ఎవరు లేకపోయినా, మనుషులు ఎవరు చూడకపోయినా దేవుడు నన్ను చూస్తున్నాడనే భయము కలిగి పాపము చేయకుండా పారిపోయిన వాడుగా ఉన్నాడు. అలాగే మన జీవితంలో దేవుని భయము కలిగి జీవించాలి. దేవునికి భయపడే వారముగా మనం ఉండాలి. దేవునికి భయపడే వారం అనే సాక్ష్యము కలిగి మనం ఉండాలి. చూడండి, ఇక్కడ యోసేపు తన్ను గురించి తాను సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. ఈ సాక్ష్యము వాస్తవమైన సాక్ష్యము. అలాగే
మనం చూస్తూ వచ్చాం. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయము మొదటి నుండి 5 వచనాలు మనం చదువుతూ వచ్చాం కదా. ఇక్కడ సమూయేలును గురించి ప్రజలు సాక్ష్యం ఇస్తా ఉన్నారు. సమూయేలును గురించి ప్రజలు సాక్ష్యం ఇస్తా ఉన్నారు. ఏమని సాక్ష్యం ఇస్తున్నారు గమనించండి. అయ్యా, నీవు మాలో ఎవరికి బాధ కలగజేయలేదు, మాలో ఎవరికి అన్యాయము చేయలేదు. మరి ప్రజలు సమూయేలును గురించి ఇస్తున్న సాక్ష్యము నిజమా అబద్ధమా అని మనం చూస్తే ఇది కూడా నిజమే. సమూయేలు తన జీవితంలో ఎవరికి బాధ కలిగించని వ్యక్తిగా ఉన్నాడు, ఎవరికి అన్యాయం చేయని వ్యక్తిగా తను ఉంటా వచ్చాడు. మన జీవితంలో కూడా మరి ఇలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. మన మాటల ద్వారా కానీ, మన యొక్క పనుల ద్వారా కానీ ఇతరులకు బాధ కలిగించని వారంగా మనం ఉండాలి. మనం ఇతరులకు బాధను కలగజేసే వారంగా ఉండకూడదు. సమూయేలు వలె బాధ కలిగించని వారంగా మనం ఉండాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ప్రజలు సమూయేలును గురించి ఇస్తున్న సాక్ష్యము వాస్తవమైన సాక్ష్యము. అలాగే పరిశుద్ధ గ్రంథములో మరి దేవుడు దావీదును గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూడవచ్చు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం చివరిలో 2వ లైన్ నుండి, మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతను నా ఇష్టానుసరుడైన మనుషుడు, అతను నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గురించి సాక్ష్యం ఇచ్చాను. చూడండి, ఇక్కడ దేవుడు దావీదును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? అతను నా ఇష్టానుసారుడైన మనుషుడు అని. దావీదు దేవునికి ఇష్టమైన మనుషుడుగా ఉన్నాడు. దేవునికి ఇష్టమైన మనుషుడు అనే సాక్ష్యాన్ని తాను పొందుకుంటా వచ్చాడు. ఇలా మన జీవితంలో కూడా దేవునికి ఇష్టలము అనే సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. దేవునికి ఇష్టలం అనే సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. అంటే దేవునికి ఇష్టమైనట్లుగా నడుచుకున్నప్పుడే, దేవునికి ఇష్టమైనట్లుగా జీవించినప్పుడే దేవుడు మనల్ని గురించి ఈ సాక్ష్యం ఇవ్వగలడు. ఈ కుమార్తె నాకు ఇష్టురాలు అని, ఈ వ్యక్తి నాకు ఇష్టుడు అని చెప్పి. గమనించిన మన జీవితంలో దేవునికి ఇష్టలం అనే సాక్ష్యాన్ని మనము పొందుకోవాలి. గమనించండి, బాల్యము నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగిస్తా వచ్చానని చెప్పి సమూయేలు మాట్లాడుతూ వచ్చాడు. ఆ సందర్భంలో బాల్యము నుండి నేటి వరకు అంటే ముసలివాడయ్యేంత వరకు సమూయేలు మంచి సాక్ష్యం కలిగిన వాడుగా ఉన్నాడు. మన జీవితంలో మనం కూడా మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. యేసేపు యొక్క సాక్ష్యం ఏంది చెప్పండి? మనం విన్నాం కదా, యేసేపు యొక్క సాక్ష్యం ఏంది? దేవునికి భయపడువాడు అనే సాక్ష్యము యేసేపు కలిగి ఉన్నాడు. సమూయేలు యొక్క సాక్ష్యం ఏంది? ఎవరికి బాధ కలిగించని వ్యక్తి అని సాక్ష్యాన్ని కలిగిన వాడుగా సమూయేలు ఉన్నాడు. దావీదు యొక్క సాక్ష్యం ఏంది? దేవునికి ఇష్టుడు అనే సాక్ష్యాన్ని దావీదు కలిగి ఉన్నాడు. మనము కూడా మరి వీరి వలె ఇలాంటి మంచి సాక్ష్యము కలిగిన వారంగా ఉండాలి. దేవునికి భయపడే వారము అని, అలాగే ఎవరికి బాధ కలిగించని వారము అని, దేవునికి ఇష్టలమనే వారంగా మనం సాక్ష్యాన్ని పొందుకోవాలని, ఈ సాక్ష్యం కలిగి జీవించాలని చెప్పి వాక్యం తెలియపరుస్తూ ఉంది. మన జీవితంలో అలాంటి మంచి సాక్ష్యము కలిగి జీవించుట కొరకై ప్రభు యొక్క సహాయాన్ని మనం కోరుకోవాలి. గడిచిన కాలం అంతట్లో చాలాసార్లు ఇలాంటి మంచి సాక్ష్యం మనలో లేకుండా ఉంది. అంటే దేవునికి భయపడే వారంగా మనం ఉండలేకపోయినాం. చాలాసార్లు మనం ఇతరులకు బాధ కలిగించిన వారంగా ఉన్నాం. చాలాసార్లు దేవునికి ఇష్టంగా మనం జీవించలేకపోయినాం. వీరు కలిగి ఉన్న సాక్ష్యము మనము కలిగి ఉండలేకపోయినాము. కాబట్టి ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకుని ఇకనైనా మరి భక్తులు కలిగి ఉన్న ఈ యొక్క మంచి సాక్ష్యమును మనం కూడా కలిగి జీవించే వారముగా ఉండాలి. రెండో మాట మనం చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన 71వ కీర్తన 17వ వచనం. 71వ కీర్తన 17వ వచనం చదవండి. 71:17.
దేవ, బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచూనే వచ్చి తిని. ఈ వచనములో ఇంతవరకు అనే మాట వ్రాయబడి ఉంది. ఏ మాట? ఇంతవరకు. ఇక్కడ దావీదు లేక కీర్తనకారుడు ఈ మాట అంటున్నాడు, ఇంతవరకు నీ కార్యములు నేను తెలుపుచూనే వచ్చి తిని అని. చూడండి, ఇంతవరకు ఈ భక్తునికి, కీర్తనకారునికి బాల్యము నుండి దేవుడు బోధిస్తా వచ్చాడు. మరి తాను ఇంతవరకు అంటే తాను ఈ మాట పలుకుతూ వచ్చినంత వరకు కూడా దేవుని యొక్క కార్యాన్ని తెలుపుచూనే వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. తాను అంటున్నాడు, ఇంతవరకు నీ కార్యములను నేను తెలుపుచూ వచ్చానని చెప్పి. రెండోదిగా మనం ఏం చూస్తున్నామంటే, దేవుని కార్యాన్ని ఇతరులకు తెలియజేసే వారంగా మనము ఉండాలి. కీర్తనకారుడు ఇంతవరకు నీ కార్యాన్ని నేను తెలుపుచూనే వచ్చానని చెప్పి పలుకుతూ వచ్చిన రీతిగా మనము కూడా దేవుని యొక్క కార్యాన్ని ఇతరులకు తెలియజేసే వారంగా ఉండాలి. దేవుడు చేసే గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములను మనం ఇతరులతో పంచుకునే వారంగా ఉండాలి. చూడండి, నిర్గమాకాండము 18వ అధ్యాయం, నిర్గమాకాండము 18వ అధ్యాయం 8వ వచనం. తర్వాత మోషే యెహోవా ఇశ్రాయేలు కొరకు ఫరోకును ఐగుప్తీయులకును చేసినదంతయు, త్రోవలో తమకొచ్చిన కష్టము యావత్తును, యెహోవా తమను విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పాను. చూడండి, ఇక్కడ ఇత్రో మోషే దగ్గరికి వచ్చినప్పుడు మోషే ఏం చేస్తున్నాడంటే, దేవుడు చేస్తూ వచ్చినటువంటి కార్యములను వివరించి చెప్తా వచ్చాడు. గమనించాడు, ఇత్రో అనే వ్యక్తి మరి యెహోవాను అంతగా ఎరిగిన వాడు కాదు, యెహోవాను అంతగా తెలుసుకున్న వ్యక్తి కాదు. మరి ఇత్రో అనే వ్యక్తి ఒక రకంగా దేవుని ఎరగని వ్యక్తి. ఈ వ్యక్తి మోషే దగ్గరకు వచ్చాడు. ఎందుకంటే ఇత్రో మోషేకు మామ కాబట్టి. ఇత్రో మోషే దగ్గరకు వచ్చినప్పుడు మోషే ఏం చేస్తా వచ్చాయంటే, దేవుడు చేసిన కార్యములను, ఐగుప్తు దేశములో దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తా వచ్చాడో ఆ కార్యాలను గురించి, అలాగే ఎర్ర సముద్రం దగ్గర ఇశ్రాయేలుకు వచ్చిన కష్టం నుంచి దేవుడు ఎట్లా విడిపిస్తా వచ్చాడో దాని గురించి వివరించి చెప్పినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. అప్పుడు ఇత్రో యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడు అని చెప్పి తెలుసుకున్నాడు, యెహోవాను స్తుతించాడు, ఆయనకు బలులు అర్పిస్తా వచ్చినట్లుగా మనము ఈ అధ్యాయంలో చూస్తూ ఉంటున్నాం. చూడండి, ఇక్కడ మోషే దేవుడు చేసిన కార్యాలను ఇత్రోకు వివరించి చెప్పిన వాడుగా ఉన్నాడు. ఇత్రో కొంత మేలు పొందుతా వచ్చాడు. అలాగే పరిశుద్ధ గ్రంథములో అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 17వ వచనం, 12-17. అతడు ఓరకుండని వారికి చేసైగ చేసి ప్రభు తన్ను చెరసాలలో నుండి ఎలాగూ తీసుకుని వచ్చెనో వారికి వివరించి యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయడని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళాను. ఈ అధ్యాయంలో పేతురు చెరసాలలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు తన దూతను పంపించి చెరసాలలో ఉన్న పేతురును బయటకు తీసుకొచ్చాడు రాత్రి వేళ. అప్పుడు పేతురు మార్కోను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాడు. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. వారి దగ్గరికి వచ్చి మరి తలుపు తట్టాడు. వాళ్ళు తలుపు తీశారు. వారు పేతురును చూసి చాలా ఆశ్చర్యపోయారు. అప్పుడు మీరు ఊరకుండానని చెప్పి వారికి సైగ చేసి దేవుడు తనను చెరసాలలో నుంచి ఎలాగ బయటకు తీసుకొచ్చాడో ఆ విషయాలన్నిటినీ వివరించి వారితో చెప్పాడు. చూడండి, చెరసాలలో వేయబడినటువంటి వ్యక్తిని
దేవుడు తన దూతను పంపించి సరస్సులో నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఇదెంత గొప్ప ఆశ్చర్యం, ఇదెంత గొప్ప అద్భుతం. ఆ ప్రభు చేసిన అద్భుతాన్ని, ఆశ్చర్య కార్యాన్ని పేతురు ఏం చేస్తున్నాడంటే ఆ విశ్వాసులతో మరి చెప్తా ఉన్నాడు, విశ్వాసులకు వివరిస్తూ వచ్చాడు. వివరించినప్పుడు వారెంతో ధైర్యపరచబడ్డారు. దేవుడు ఇలాంటి కార్యాలు చేయగలడా, ఇలాంటి గొప్ప కార్యాలు చేస్తాడా అని చెప్పి ఎంతో వాళ్ళు ఆశ్చర్యపోయి వారెంతో మరి విశ్వాసములు బలపరచబడ్డారు. వారెంతో ప్రోత్సహించబడతా వచ్చారు. మన దేవుడు గొప్ప దేవుడు అని చెప్పి వారు ఇంకా దేవుని గురించి ఎరగలుగుతా వచ్చారు. చూడండి, ఇక్కడ విశ్వాసులకు పేతురు ప్రభు చేసిన కార్యాలను వివరిస్తా వచ్చాడు, ప్రభు చేసిన అద్భుతాన్ని వివరిస్తా వచ్చాడు. గమనించండి, మోషే దేవుణ్ణి ఎరగని వ్యక్తికి దేవుడు చేసిన కార్యాలను వివరించినప్పుడు దేవుని ఎరగని ఆ వ్యక్తి కొంత మేలు పొందాడు. అలాగే పేతురు మరి దేవుని ఎరిగిన ప్రజలకు అంటే విశ్వాసులకు దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని వివరించినప్పుడు ఆ విశ్వాసులు ప్రోత్సహించబడ్డారు, ధైర్యపరచబడ్డారు, పురుకొలు పడతా వచ్చారు. మనము కూడా మరి వారి వలె ఉండాలి. మోషే వలె దేవుణ్ణి ఎరగని వారికి దేవుని గురించి, దేవుని యొక్క కార్యాన్ని గురించి వివరించాలి, తెలియజేయాలి. అలాగే పేతురు వలె దేవుని ఎరిగిన వారికి అంటే విశ్వాసులకు కూడా దేవుడు చేసే కార్యాలు, దేవుడు మన పక్షాన ఎలాంటి కార్యాలు చేస్తున్నాడో వాటిని మనం ఏం చేయాలా, వివరించే వారంగా, తెలియజేసే వారంగా ఉండాలి. ఇలాగ మన జీవితంలో మరి దేవుని కార్యాలను ఇతరులతో పంచుకోవాలి, దేవుని యొక్క కార్యాలను ఇతరులకు తెలియజేసే వారంగా ఉండాలి. అలా తెలియజేయడం ద్వారా వారు మేలు పొందుతారు. భక్తుడు అంటున్నాడు, కీర్తనాకారుడు, ఇంతవరకు నీ కార్యములను తెలియజేస్తూ వచ్చాను అని చెప్పి దేవుని కార్యాన్ని భక్తుడు ఏం చేస్తా ఉన్నాడు, తెలియజేస్తా ఉన్నాడు. మనము కూడా దేవుడు చేసే గొప్ప కార్యాలు, దేవుడు చేసే అద్భుత కార్యాలు, దేవుడు చేసే ఆశ్చర్య కార్యములను మనము తెలియపరిచే వారంగా ఉండాలి. అలాంటి అనుభవం మనలో ఉందా? ఒక్కసారి మన జీవితాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. చివరిగా మూడవదిగా ఇంకొక మాట మనం చూద్దాం. ఏబు గ్రంథము 27వ అధ్యాయం, ఏబు గ్రంథం 27వ అధ్యాయము 5వ వచనం, 27:5. మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమును ఒప్పుకొనను, మరణమగు వరకు నేనేమాత్రమును యథార్థతను విడువను. ఈ వచనములో మరణమగు వరకు అనే మాటను మనం చూస్తా ఉంటున్నాం. ఏ మాట ఉంది ఇక్కడ? మరణమగు వరకు అంటే మరణం వరకు. ఇక్కడ ఏబు ఈ మాట పలుకుతున్నాడు. ఏమని? మరణమగు వరకు నేనేమాత్రమును యథార్థతను విడువను అని. మనము కూడా ఇలాంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. మరణమగు వరకు లేక మరణం వరకు యథార్థతను విడవకుండా మనం ఉండాలి. యథార్థతను విడిచిపెట్టకూడదు. మనము మరి యథార్థమే మాట్లాడే వారంగా ఉండాలి, యథార్థతను కలిగి జీవించే వారంగా ఉండాలి, యథార్థ హృదయంగా మనము జీవించాలి. మన జీవితంలో మరణం వరకు యథార్థతను విడవకూడదు. మరణం వరకు ఏం విడవకూడదు? యథార్థతను విడవకూడదు. మన జీవితంలో యథార్థత ఉందా పరిశీలన చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము 18వ అధ్యాయములో మనము గమనించినట్లయితే ఆ అధ్యాయంలో దేవుడు అబ్రహాము దగ్గరకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ అబ్రహామును ఒక ప్రశ్న అడిగాడు. 9వ వచనంలో, నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నది అని దేవుడు అబ్రహామును ఒక ప్రశ్న అడిగాడు. ఎవరిని గురించి? తన భార్యను గురించి అడుగుతున్నాడు. నీ భార్య అయిన శారా ఎక్కడ ఉంది అని. అప్పుడు అబ్రహాము ఏమని జవాబు చెప్తూ వచ్చా అంటే, అదిగో గుడారములో ఉంది అని చెప్తా వచ్చాడు. ఇప్పుడు అబ్రహాము చెప్పిన ఈ మాట
నిజమా అబద్ధమా? నిజమే. శారా ఎక్కడుంది? గుడారంలో ఉంది. ఇప్పుడు అబ్రహాం చెప్తున్న యొక్క మాటలో వాస్తవం ఉంది, అంటే యథార్థం ఉంది. దేవుడు అబ్రహాముతో వేరే వారిని గురించి అడిగినప్పుడు అబ్రహాము యథార్థం చెప్పిన వాడుగా ఉన్నాడు. అలాగే సమూయేలు మొదటి గ్రంథములో 17వ అధ్యాయము 58వ వచనములో దావీదును సౌలు ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాడు. ఏమడుగుతున్నా అంటే, చిన్నవాడా నీవెవని కుమారుడవు అని అడుగుతా వచ్చాడు. అడిగినప్పుడు మరి దావీదు సౌలుకి ఏమని జవాబిచ్చాడంటే, నేను బెత్లెహేముడైన యెషయాను నీ దాసుని కుమారుణ్ణి అని చెప్పి జవాబిచ్చాడు. మరి దావీదు ఇచ్చిన జవాబు నిజమా అబద్ధమని మనం చూస్తే నిజమే. దావీదు ఇక్కడ అబద్ధం చెప్పలేదు. నీవెవని కుమారుడు అని చెప్పి సౌలు అడిగినప్పుడు దావీదు వాస్తవం చెప్పాను, నేను యెషయా కుమారుణ్ణి అని చెప్పి, అబద్ధం చెప్పలేదు. అంటే ఇక్కడ సౌలు దావీదును గురించి దావీదును అడుగుతున్నాడు, నీవెవని కుమారుడు అని చెప్పి. దావీదు ఏం చేశాడంటే నిజం చెప్తా వచ్చాడు, నేను యెషయా కుమారుణ్ణి అని. గమనించండి, పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తున్నాం, దేవుడు అబ్రహామును వేరే వారిని గురించి అంటే శారాను గురించి అడిగినప్పుడు అబ్రహాము దేవునికి యథార్థం చెప్పిన వాడుగా ఉన్నాడు. అలాగే సౌలు దావీదుని గురించి దావీదుని అడిగినప్పుడు దావీదు సౌలులకు యథార్థం చెప్పిన వాడుగా ఉన్నాడు. అబ్రహాములో యథార్థం ఉంది, దావీదులో కూడా ఏముంది? యథార్థం ఉంది. మనలో కూడా యథార్థత ఉండాలి, యథార్థవంతులను మనం జీవించాలి. కొన్నిసార్లు మనము మరి ఇతరుల విషయంలో అబద్ధాలు చెప్పుకునే వారంగా ఉంటాం. దాని విషయంలో కూడా జాగ్రత్త పడాలి. చూడండి, వాక్యంలో సమూయేలు కీర్తన 109వ కీర్తన 2వ వచనం, నన్ను చెరపవాలని భక్తిహీనులు తమ నోరు కపటము గల తన నోరు తెరచి ఉన్నారు, వారు నా మీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు. చూడండి, ఇక్కడ దావీదు మీద భక్తిహీనులు ఏం చెప్పుకుంటున్నారు? అబద్ధాలు చెప్పుకుంటున్నారు. గమనించండి, దావీదు అంటే ఇక్కడ దేవుని ఎరిగిన వ్యక్తి, అంటే ఒక విశ్వాసికి గుర్తుగా ఉన్నాడు. ఒక విశ్వాసిని గురించి మనము అబద్ధాలు చెప్పుకోకూడదు. కొన్నిసార్లు మనము వేరే వారిని గురించి అంటే తోటి విశ్వాసుల గురించి మనము అబద్ధాలు చెప్పుకుంటా ఉంటాం. ఆ విశ్వాసి మరి ఏదైనా దేవునికి వ్యతిరేకమైన కార్యం చేయకపోయినప్పటికీ చేసింది అని చెప్పి మనము ఆ వ్యక్తిని గురించి అబద్ధాలు చెప్పుకుంటా ఉంటాం. జాగ్రత్త పడాలి. మనము తోటి విశ్వాసుల గురించి ఏదైనా మనము మరి చెప్పుకుంటున్నాము అంటే అది నిజమైతే చెప్పుకోవాలి, అంతేగాని అబద్ధాలు ఏమాత్రం కూడా చెప్పుకోకూడదు. కాబట్టి తోటి విశ్వాసులను గురించి అబద్ధాలు మనం చెప్పుకోకూడదు. ఇక్కడ భక్తిహీనులు దావీదు మీద అబద్ధాలు చెప్పుకుంటున్నారు. మనం అలా ఉండకూడదని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. అలాగే ఇంకొక సందర్భాన్ని కూడా మనము వాక్యములో గమనించవచ్చు. సమూయేలు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనం, యెహోవా యాజకులకు వీరు దావీదుతో కలిసినందునను అతడు పారిపోయిన సంగతి తెలిసి నాకు తెలియజేయకపోయినందునను మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిలిచి ఉన్న కావలి వారికి ఆజ్ఞ ఇచ్చాను. రాజు సేవకులు యెహోవా యాజకులను హతము చేయనొల్లకై ఉండగా. చూడండి, ఇక్కడ యాజకులను గురించి సౌలు కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? యెహోవా యాజకులకు వీరు దావీదుతో కలిసినందునను అతడు పారిపోయిన సంగతి తెలిసి నాకు తెలియజేయకపోయినందునను మీరు ఈ యాజకుల మీద పడి చంపండి అని చెప్పి తన సేవకులతో చెప్తున్నాడు.
చూడండి, ఇక్కడ మరి యాజకులను గురించి కొన్ని మాటలు సౌలు మాట్లాడుతున్నాడు. సౌలు రాజు. మరి 21వ అధ్యాయంలో యాజకుల దగ్గరికి దావీదు వెళ్ళాడు. మరి దావీదు ఎందుకు వచ్చాడో ఆ యాజకునికి తెలియదు. దావీదుకి మరి కొంత ఆహారాన్ని ఆ యాజకుడు ఇచ్చాడు, కత్తి కూడా ఇచ్చాడు. దావీదు మరి యాజకునికి అబద్ధం చెప్తా వచ్చాడు. అబద్ధాన్ని నమ్మి కొన్ని ఆహారమును కత్తి ఇచ్చాడు. దావీదు వెళ్ళిపోయాడు. ఇక్కడ గమనించండి, సౌలు పలుకుతున్న మాట ఏంటంటే, దావీదు పారిపోయిన సంగతి తెలిసి నాకు వీళ్ళు తెలియజేయలేదని చెప్పి అంటా ఉన్నాడు. దావీదు పారిపోతున్న సంగతి యాజకులకు తెలియదు. చూడండి, ఇక్కడ సౌలు పలుకుతున్న యొక్క మాటల్లో వాస్తవం లేదు. ఏముందంటే అబద్ధం ఉంది. యాజకులను గురించి తాను మాట్లాడుతున్న ఈ మాటల్లో అబద్ధం ఉంది, వాస్తవం లేదు, నిజం లేదు. వీళ్ళని చూడండి, యాజకులను గురించి సౌలు అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళు యాజకులు అంటే ఎవరు? దేవుని సేవకులు. దేవుని సేవకుల గురించి మనం అబద్ధాలు మాట్లాడకూడదు, జాగ్రత్త పడాలి. తోటి విశ్వాసుల గురించి అబద్ధాలు మనం చెప్పుకోకూడదు. అలాగే దేవుని సేవకుల గురించి కూడా అబద్ధాలు మనం మాట్లాడకూడదు, మనం జాగ్రత్త పడాలి. ఇక్కడ భక్తిహీనులేమో విశ్వాసిగా ఉన్న దావీదుని గురించి అబద్ధాలు చెప్పుకుంటున్నారు. ఇక్కడ సౌలేమో యాజకుల మీద అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు, యాజకుల గురించి. మనం అలాంటి స్థితిలో ఉండకూడదని వాక్యం హెచ్చరిక చేస్తుంది. మనం ఎలా ఉండాలంటే యథార్థవంతులంగా ఉండాలి. మరి ఏమంటున్నాడు కదా, ఏమని? మరణమగు వరకు నేను యథార్థతను విడువను అని. మనం కూడా యథార్థవంతులంగా ప్రభు కొరకై జీవించాలి. ఈ సమయంలో 3 విషయాలను చూసాము. ఒకటి, నేటి వరకు, బాల్యము నుండి నేటి వరకు అంటే వృద్ధాప్యం వచ్చేంత వరకు సమూయేలు మంచి సాక్ష్యము కలిగి ఉన్నాడు. నేటి వరకు అనే మాట రాయబడిన ఈ సందర్భము మనకు ఏం చూపిస్తుంది, ఏమి హెచ్చరిక చేస్తుంది అంటే, మనం మంచి సాక్ష్యం కలిగిన వారంగా ఉండాలి అనే విషయాన్ని తెలియజేస్తూ ఉంది. రెండోది ఏం చూస్తా వచ్చాము, ఇంతవరకు. భక్తుడు కీర్తనకారుడు ఏమంటున్నాడు? ఇంతవరకు నేను నీ కార్యాలు తెలుపుతూనే వచ్చానంటా ఉన్నాడు. అంటే దేవుని కార్యాలు మనం తెలియజేసే వారంగా ఉండాలి అనేకులకు. ఇంతవరకు అనే మాట వ్రాయబడిన ఈ సందర్భం ద్వారా మనకు ఇవ్వబడుతున్న హెచ్చరిక ఏంటంటే, మనము దేవుని కార్యాలను, దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను ఇతరులకు తెలియజేసే వారంగా ఉండాలి. మూడవది, మరణమగు వరకు. ఏమంటున్నాడు? మరణమగు వరకు నేను యథార్థతను విడువను అని. మనము కూడా మరి యథార్థవంతులంగా జీవించాలి. మరణమగు వరకు అనే మాట రాయబడిన ఈ యొక్క సందర్భంలో మనం యథార్థవంతులంగా ఉండాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. నేటి వరకు, ఇంతవరకు, మరణమగు వరకు, ఈ 3 మాటలు రాయబడిన సందర్భాల్లో 3 హెచ్చరికలు మనకు ఇవ్వబడుతున్నాయి. మనము మంచి సాక్ష్యము కలిగి ఉండాలి, మనము దేవుని యొక్క కార్యాన్ని అనేకులకు తెలియజేయాలి, మనము యథార్థవంతులంగా ఉండాలి. ఇలా మనం ఉన్నాము. ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. మరి ఈ విధంగా జీవించే విషయాలు ఎక్కడ మనం తప్పుతున్నాం మనం గ్రహించుకొని, ఒప్పుకొని, క్షమాపణ కొరకు సరి చేసుకుని, అలా యోగ్యంగా మనం ప్రభు యొక్క బలలో మనం పాలుపంపులు పొందాలి. మన సాక్ష్యం ఏ రీతిగా ఉంది? మనం దేవుని యొక్క కార్యనితులతో తెలియజేస్తుంటున్నామా? దేవుని యొక్క కార్యనితులతో పంచుకుంటున్నామా? మనం యథార్థవంతులుగా జీవిస్తూ ఉన్నాం. ఒక్కసారి మనం పరిశీలన చేసుకుని, మనము తప్పుతున్న ప్రతి సందర్భం విషయమే క్షమాపణ కోరుకొని సరి చేసుకుని యోగ్యంగా ప్రభు యొక్క బలలో పాలుపంపులు పొందాలి. ప్రభు అలాగున మనకు సహాయం చేయనుగాక.